పంచవాయువులు కూడా నేను కాదు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు కూడా నేను కాదు. పంచకోశాలు కూడా నేను కాదు. పంచ ఉపస్థలు కూడా నేను కాదు. ఆయన అన్ని కాదు కాదు అనుకొని చిదానంద రూప శివోహం శివోహం అంటారు. సదా ఆనందంగా ఉండేటువంటి ఆత్మను నేను, దైవాన్ని నేను అంటున్నారాయన. ఇంకా చాలా వర్ణిస్తారండి. ఆయన ఇంకా ఏమంటాడో తెలుసా? ఇది కూడా బావుంటది. రాగాన్ని నేను కాదు అంటే అంతవరకు శరీరంలో ఉండేటువంటి శరీరం నేను కాదు. అంటే శరీరం నేను మాత్రమే కాదు. అవి మనం కాదని కాదు. అది మాత్రమే నేను కాదు. అనే అనే శరీరానికి సంబంధించినటువంటివి అన్నీ వర్ణిస్తూ వచ్చారు. పంచకోశాలు, పంచ అవస్థలు. ఇప్పుడు మానసికంగా కూడా వర్ణిస్తున్నారాయన. మనస్సుకు సంబంధించిన నేను కాదు. రాగాన్ని కాదు నేను. నేను రాగాన్ని కాదు, నేను ద్వేషాన్ని కాదు, నేను లోభాన్ని కాదు, నేను మోహాన్ని కాదు, నేను మదాన్ని కాదు, నేను మాత్సర్యాన్ని కాదు, నేను ధర్మాన్ని కూడా కాదంటారాయన. నేను ధర్మాన్ని కూడా కాదు, నేను కామాన్ని కాదు, నేను మోక్షాన్ని కాదు, నేను సంపద కూడా కాదు, దైవాన్ని నేను, విశ్వేశ్వరుణ్ణి నేను, శాశ్వతమైన వాడు నేను అంటారు. దీంట్లో ఆయన శాశ్వతమైన వాడిని నేను అంటారు. ఎప్పటికీ ఉండేవాడిని నేను, నశించేవాడిని కాదు నేను అంటారు. అందుకే సర్వేశ్వరుణ్ణి నేనే కనుక శాంతం నా సొంతం. మనందరం సర్వేశ్వరులమండి. శాంతం ఉన్నదంతా కూడా మన సొంతం. మనకు ప్రత్యేకంగా రాగాలు, ద్వేహాలు, మోహాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అవి మనము కాదు. వాటికి మనం ప్రతిస్పందిస్తాం చూసారా? అవి మనము కాదు. వాటికి అతీతమైనటువంటి ఆ అద్వైత స్థితి ఏదైతే విరాజిల్లుతుందో ఆ అద్వైత స్థితి మనం అని ఆయన చెప్తూ ఉంటారు. ఇక చివరిగా ఆయన చెప్పేదాంతో ఆయన్ని కూడా ఆయన కోటింగ్ నేను ఇక్కడ పూర్తిగా నిర్వాణ శతకం చెప్పడం లేదు. దీన్ని నేను కోట్ ఒక రిఫరెన్స్గా నేను తీసుకున్నాను. ఒక రిఫరెన్స్ కావాలి కదా. నేను ఐఆమ్ గాడ్ అని చెప్పాను, ఇప్పుడు ఆత్మశక్తి నిజం అని చెప్పాను. దానికి కోట్గా నేను తీసుకుంటున్నాను. ఇంకా ఆయన ఏం తెలుసా, ఆయన ఇక మృత్యు దగ్గర కూడా వస్తారు తెలుసా మాస్టర్స్. ఆయన ఏమంటారంటే, నాకు జాతి భేదం లేదు, నాకు భయం లేదు, నాకు మృత్యువు లేదు, నేను మృత్యువుని కాదు అంటారు ఆయన. జాతి భేదం లేదు అంటారు, నాకు భయం లేదు అంటారు, నాకు మృత్యువు లేదు అంటారు. ఏమంటారు? నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువులు లేరు, శిష్యులు లేరు, నేను గురువుని కాదు, నేను శిష్యుణ్ణి కాదు అని నేను దైవాన్ని. నేను దైవాన్ని అయినప్పుడు మరి మరణించేది ఎవరు? అమరత్వం చెప్తారండి తన నిర్వాణ శతకంలో. నా మృత్యుర్న శంక నమే జాతి భేద, దాంట్లో ఆయన నతోమైవమేవ మాతా న జన్మ న బంధం న మిత్రం గురుర్నైవ శిష్యం చిదానంద రూపం శివోహం శివోహం. దైవాన్ని నేను, శాశ్వతంగా ఉండేవాన్ని నేను. నేను దేహాన్ని కానప్పుడు మరణించేది ఎవరు? ఆయన విశ్లేషణ ఉంటుంది. నేను దేహాన్ని అయితే కదా నేను మరణించేది. ఎందుకు మరణం గురించి బాధపడుతున్నారు? ఎందుకు మరణం 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 అని చెప్పి చావు రాకముందే చావుని ఆహ్వానిస్తున్నారు? మీరు దేహం కాదు కాబట్టి ఆయన గురించి ప్రశ్నిస్తున్నారు. అందుకే అంటారు, నేను అనంతమైన వాడిని, నాకు పుట్టుక ప్రారంభం కాదు, నాకు మృత్యువు ముగింపు కాదు. నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్న తరువాత భయం అనేటువంటి స్థితిని అనుభవిస్తుంది నా మనస్సు. భగవంతుడు అంటే భయానికి అతీతంగా ఉన్నవాడు. నా మనస్సు అనుభవిస్తుంది ఆ స్థితి, నేను కాదు అనుభవించేది. అందుకే నాకు లింగభేదం లేదు, నేను దేవదేవుణ్ణి, నేను ఆనందంగా ఉండేవాడిని అంటారు ఆయన. నేను స్వయాన్ని కాబట్టి నాకు గురువు లేరు, నాకు శిష్యుడు లేరు అని చెబుతూ ఆయన వస్తూ ఉంటారు మాస్టర్స్. అలా ఆ నిర్వాణ శతకాన్ని ఎప్పుడైనా కూడా హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వినండి. దాని అసలైన భావాన్ని అర్థం చేసుకోండి. ఈ అసలైన భావం అర్థం చేసుకొని ఆ భావనలో మీరు ఉన్నప్పుడు ఇవన్నీ కాదు అంటే దాని అర్థం ఏంటంటే, ఇవన్నీ మీ సత్యమైన మీరు కాదని, ఇవి నిజాలే మీకు. కానీ సత్యం ఏంటి? చిదానంద రూపం మీ సత్యం కదా, దైవత్వం మీ సత్యం కదా. ఆ సత్యంలో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ సత్యంలో ఉంటూ, ఆ సత్యంలో మనం ఓలలాడుతూ, ఆ సత్యమైనటువంటి ఆ శక్తిని ఉపయోగించి ఇవన్నీ మనం దర్శిస్తూ ఉండాలి. రైట్? ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. 5-10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత, ఎందుకు అంటే ఇప్పటిదాకా మనం ఆత్మశక్తి గురించినటువంటి బేసిక్ పాయింట్స్లోకి మనం వెళ్ళాం కదా. ఒక 15 నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఆ ధ్యానంలో నిర్వాణ శతకంలో ఏదైతే చెప్పబడిందో ఆ ప్రతీదీ కూడా నేను చదివి వినిపిస్తుంటాను. మీరు శ్వాస మీదే ధ్యాస పెట్టండి. మీ ధ్యాస శ్వాస మీద పెట్టండి. వేరే ఏ ఆలోచనలు ఆలోచించవద్దు. మీలో ఉన్నటువంటి స్వయానికి, మీలో ఉన్నటువంటి అమ్మకి, మీలో ఉన్నటువంటి మూలానికి, మీలో ఉన్నటువంటి మీ పరమాత్మకి
ఒక సందేశాన్ని మనం పంచుతున్నాము. అందరం కలిసి సందేశాన్ని పంచుతున్నాము. హాయిగా కూర్చోండి, రిలాక్స్‌డ్‌గా కూర్చోండి, రిలాక్స్‌గా ఉండి శ్వాసని గమనించండి. అనుభూతిని చెందండి మాస్టర్స్. ఆ చిదానంద రూపం యొక్క ఆ అనుభూతిని చెందండి మీరు. హాయిగా. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజివ్యే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమభూమి న తేజో న వాయువు చిదానందరూపః శివోహం శివోహం. నేను ఈ మనస్సుని మాత్రమే కాదు, నేను ఈ బుద్ధిని మాత్రమే కాదు, మనస్సు బుద్ధి నేనే అనుకుంటున్న దేహాన్ని కూడా కాదు, లౌకిక జ్ఞానం పొందడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి జ్ఞానేంద్రియాల్ని కాదు, వాసన పీల్చే ముక్కుని కాదు, శబ్దం వినే చెవిని కాదు, పంచభూతాలుగా ప్రసిద్ధికెక్కిన ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, నీరు కూడా నేను కాదు. ఆ దైవాన్ని స్వయంగా నేనే. చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. శివోహం సాక్షాత్తు ఆ దైవాన్ని నేనే. ఆ దైవం స్వయంగా నేనే. అదే నా స్వరూపం. ఐ యామ్ గాడ్. శాశ్వత ఆనందమే నా స్వభావం. ఈ దివ్య వాక్యాన్ని అనుభూతి చెందండి మాస్టర్స్. చిదానంద రూప శివోహం శివోహం. అద్భుతమైనటువంటి ఆనంద స్వరూపాలు మీరు. నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయువు న వా సప్తధాతు న వా పంచకోశ న వాక్పాని పాదౌ న చోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. ఆనందానికి నిలయమైనటువంటి, సదానంద నిలయమైనటువంటి రూపం మీరు, దైవం మీరు, స్వయంగా మీరే. చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిదానంద రూపాన్ని అనుభూతి చెందండి. ఫీల్ ఇట్. మీలో, మీ హృదయ స్థానంలో కొలువై ఉన్నటువంటి ఆ పిరమిడ్లో ఉన్నటువంటి శ్వాస మీదే ధ్యాస పెట్టండి. మీ హృదయ స్థానంలో ఉన్నటువంటి జ్యోతిని దర్శించుకోండి మాస్టర్స్. మీ హృదయ స్థానంలో జ్యోతి రూపంలో కొలువైనటువంటి ఆ చిదానంద రూపాన్ని ఒక్కసారి దర్శించుకోండి. ఆ చిదానంద రూపం జ్యోతి రూపంలో ఉంటుంది, పిర అగ్ని రూపంలో ఉంటుంది, జ్యోతి రూపంలో ఉంటుంది. ఆ మీ హృదయ జ్యోతిని దర్శించుకోండి. అదే మీ ఆత్మజ్యోతి, అదే చిదానంద రూపం. నమే ద్వేష రాశో నమే లోభమేహో మదోనైవ మేనైవ మాత్సర్య భావ న ధర్మో న చార్కో న కామో న మోక్ష చిదానంద రూపం శివోహం శివోహం. చిదానంద రూపం శివోహం శివోహం. మీలో, మీ హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆ చిదానంద రూపంని మాత్రమే చూస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. మీ దృష్టి చిదానంద రూపం మీద ఉంచండి. చిదానంద రూప శివోహం శివోహం. ధర్మార్థ కామ మోక్షాలను ఇప్పటికే అధిగమించినటువంటి సదా ఆనంద రూపాన్ని నేను. ఆ ఆనంద రూపాన్ని అనుభూతి చెందుదాం మాస్టర్స్. ఆ జ్యోతిని దర్శించుకోండి. ఒకవేళ మీకు అది కనబడకున్నా మళ్ళీ ప్రేమతో ప్రయత్నం చేయండి. విసుగుతో కాకుండా ప్రేమగా మళ్ళీ చూడండి. మీ హృదయ స్థానం వైపు చూడండి. జ్యోతి అది ఏ రూపంలో కనిపించిన జ్యోతి రూపంలో మీ ఇష్టదైవమే మీకు కనిపిస్తుంది. ప్రారంభంలో ఏ సమస్య లేదు, దానినే దర్శించండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మన ఇష్టదైవాన్ని దర్శించుకుంటాం కాబట్టి
జ్యోతి రూపంలో, ఆత్మ రూపంలో మన ఇష్టదైవమే మనకు ఉంటుంది. ఆ ఇష్టదైవం ఏది కనబడినా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ ఇట్. మృత్యో న శంకో న మే జాతి భేద పితో నైవ మేనైవ మాతా న జన్మ న బంధున్న మృత్యుం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. మృత్యువే లేనటువంటి, అనంతమే అయినటువంటి, అపరిమితమే అయినటువంటి, పుట్టుక ప్రారంభంగా లేనటువంటి, మృత్యువు ముగింపుతో రానటువంటి అద్భుతమైనటువంటి, అపరిమితమైనటువంటి చిదానంద రూపాన్ని నేను, దేవదేవుడిని నేను, సదా ఆనందంగా ఉండేవాడిని నేను. ఆ సదా ఆనందంగా ఉండే, ఆ దివ్యంగా ఉండే, ఆ దైవంగా ఉండేటువంటి ఆ జ్యోతిలో రమించండి. ఏదైతే జ్యోతిని మీరు చూస్తున్నారో, అద్భుతమైనటువంటి మీ చిదానంద రూపాన్ని మీరు దర్శిస్తున్నారో, ఇదే మీ సోల్ కాంటాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. దానితో మీరు అనుసంధానం, మీ ఆత్మతో మీ అనుబంధం, మీ ఆత్మతో మీ ప్రేమ, మీ ఆత్మతో మీ మమేకం ఇదే. అహం నిర్వికల్పో నిరాకార రూపో, అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుల్లోచ్య సర్వత్ర సర్వేంద్రియానాం నచా సంగతం దైవ ముక్తిర్నమేవ చిదానంద రూపగా శివోహం శివోహం. ఏ కాలానికి పరిమితం లేకుండా మీరు దర్శిస్తున్నటువంటి మీ జ్యోతి లోపలికి మీరు చూడండి. మీ జ్యోతి లోపల మీరు చూడండి. మీ జ్యోతి కనిపించింది కదా, ఆత్మజ్యోతి. దర్శనమిచ్చినటువంటి ఆత్మజ్యోతి లోపలికి ప్రవేశించండి. స్వయంగా దివ్యత్వమే, స్వయంగా దైవమే అయినటువంటి మీ జ్యోతికి, నిజంగా ఆ జ్యోతి లోపల గనక మీరు ప్రవేశిస్తే దానికి జ్యోతి ఆకారం కానీ ఉండదు. ఎందుకంటే దానికి ఎలాంటి రూపము ఉండదు, ఎలాంటి దృశ్యము ఉండదు. అది దృశ్యంగా ఉండదు, అదృశ్యంగా ఉండదు. ఏ కాలము దాన్ని శాసించలేదు. దైవమే అయి ఉన్న మిమ్మల్ని ఏ కాలము కొలవలేదు. ఏ దేశానికే మీరు పరిమితం కాదు, ఏ ప్రదేశానికో పరిమితం కాదు. మీరు ఇప్పటికే ముక్తులు. మీరు ఇప్పటికే ముక్తులు. జ్ఞానమే ముక్తి. జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మీకు ముక్తి లభించింది. మీరు జ్ఞానానందమైన ఆత్మలు, మంగళ స్వరూపులైనటువంటి దివ్యులు, ఆ మంగళ స్వరూపులైనటువంటి శివులు అయినటువంటి మీరు మీ ఆత్మజ్యోతిని దర్శించుకోండి. మీ ఆత్మజ్యోతి లోపలికి ప్రవేశించండి మాస్టర్స్. ఒక్కసారి అక్కడ వెలుగుతున్నటువంటి ఆ జ్యోతి మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ జ్ఞాన నేత్రాన్ని కేంద్రీకరించండి. మీ అంతర్దృష్టిని కేంద్రీకరించండి. దాని లోపలికి ప్రవేశించండి. వల్లల్లా రామలింగ స్వామి గారు చెప్పినట్లుగా మీ ఆత్మజ్యోతిలో ఈ సృష్టిలోనే అత్యంత సూక్ష్మమైనటువంటి ఒకానొక ద్వారం ఉంది. ఆ ద్వారము ద్వారా ఆ ఆత్మజ్యోతిలోకి మీరు మీరు అంటే ఇక్కడ మీ సమస్త దేహంతో సహా మీరు ప్రవేశించగలిగినప్పుడు మీ ఆత్మజ్యోతిలో ఉన్నటువంటి అత్యంత రహస్యమైన, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ ద్వారములోనికి మీరు ప్రవేశించగలిగినప్పుడు మోక్షధామాన్ని మీరు చేరుకున్నారు. మీ ఆత్మ మీ పరమాత్మతో లీనమైపోయింది. ఆ పరమాత్మతో లీనమైపోయిన మీరు మరణాన్ని జయించారు, అమరత్వాన్ని సిద్ధించుకున్నారు. మీ ఆత్మతో మీ యొక్క సంలీనం. అందుకే ఆ అనుభూతి లోపలికి ప్రవేశించండి. చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. మీ ఆత్మజ్యోతిని దర్శించండి. మీ ఆత్మజ్యోతిలోనికి ప్రవేశించండి. మీ హృదయస్థానం ఉంటుంది. ఇప్పుడు అనుభవించండి ఒక అలౌకికమైనటువంటి ముక్తిని, అలౌకికమైనటువంటి ఆనందాన్ని, వర్ణించలేనటువంటి ఆనందాన్ని. ఆ అనుభూతితో ఒక్క 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూడా ఉండండి మాస్టర్స్.
నేను కూడా నిశ్శబ్దంగా ఉంటాను. ఈ నిశ్శబ్దంలో మీ నిశ్శబ్దాన్ని వినండి. నిశ్శబ్దం అంటే నీ శబ్దాన్ని వినడం. మీరు నిశ్శబ్దంగా మీ ఆత్మజ్యోతిని మీరు చూడండి, వినండి, లీనం కండి. 5 నిమిషాలు నేను కూడా ఇక్కడ నిశ్శబ్దంగా ఉందాము. 5 నిమిషాలు. ఆఖరి 5 నిమిషాలు. ఆత్మతో మమేకం. ఆఖరి 3 నిమిషాలు మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస ఉంచండి. మీ ఆత్మజ్యోతితో మమేకం అనుసంధానం కండి. లాస్ట్ 3 మినిట్స్. ఈ లాస్ట్ 2 మినిట్స్లో మనం లాస్ట్ 5 మినిట్స్లో మనం పూర్తిగా ఆది శంకరాచార్య వారి యొక్క నిర్వాణ శక్తం కూడా మనం ఆత్మ గురించి మనం తెలుసుకున్నాము. ఆత్మ విద్య అంటేనే నిర్వాణ శతకంతో మనం ప్రారంభిస్తాం మాస్టర్స్. సో ఈ 5 నిమిషాలు మనం నిర్వాణ శతకాన్ని మనం విందాము. ఒక సాంగ్ రూపంలో నిర్వాణ శతకాన్ని మనం విందాము 5 నిమిషాలు. ఈ లోపల మీరు హాయిగా 2 మినిట్స్ కదా, చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. అంటే మెడిటేషన్ ధ్యానంలోంచి అలా హ్యాపీగా 5, 4, 3, 2, 1 అలా బయటకు వచ్చేసేయండి ధ్యానంలోంచి. ఇప్పుడు నార్మల్గా కళ్ళు మూసుకోండి. ధ్యాన ప్రక్రియ అయిపోయింది. మనం సాంగ్ని ఎంజాయ్ చేద్దాం. ఈ సాంగ్ని మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. ధ్యానం అయిపోయిన తర్వాత వాటర్ తీసుకోండి, కొద్దిగా రిలాక్స్గా కూర్చోండి, మరింత రిలాక్స్గా కూర్చొని సాంగ్ని మనం ఎంజాయ్ చేద్దాం ఒక 5 మినిట్స్. ఎందుకంటే ఆ సాంగ్లో ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది. గట్టిగా చెప్పలు కొట్టుకుందాం మనం ధ్యానానికి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చెప్పలు కొట్టుకుందాము. మన కైలాసపురికి, పత్రిజీ శక్తి స్థలికి, ద్వారకా నివాసికి, మన స్వయానికి, మన దైవానికి, మన చిదానంద రూపానికి మనం గట్టిగా చెప్పలు కొట్టుకుందాము. సో ఇప్పుడు హాయిగా రిలాక్సేషన్, కళ్ళు మూసుకోండి. మెడిటేషన్ కాదు, సాంగ్ అనేది ఒకటి విందాం. మనం సాంగ్ ఒకటి మనం విందాము. ఎందుకంటే మన మానసిక స్థాయిలో కూడా ఇదే నిర్వాణ శతకం సాంగే. ఓన్లీ 5 మినిట్స్ ఉంటుంది. హాయిగా కళ్ళు మూసుకొని మనం విందాము సాంగ్ని. నేను మైక్లో ప్లే చేస్తాను.
ఓకే మాస్టర్స్, మనం ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఆది శంకరాచార్యుల వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం, చాలా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నేను దాదాపుగా రోజు వింటానండి దీన్ని.
ఎందుకంటే ఏవేవో రీల్స్ చూసి ఏవేవో వినే బదులు ఎంత అద్భుతంగా ఎంత ఎంత వైబ్రేషనల్గా వాయిస్లో కూడా డివినిటీ ప్లస్ చెప్తా ప్లస్ ఇంకొకటి ఇప్పుడు మనం దానికి మీనింగ్ అర్థమైంది కదా, ఇప్పుడు దాని భావం మనకు అర్థమైంది కదా, భావం అర్థమైన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందండి అది. ఒక ఒక పాటని పాటలాగా చూడడం వేరు, దాని భావం మనకు అర్థమైన తర్వాత మనం వింటుంటే మీకు లక్షల సార్లు వినండి, లక్షల సార్లు కొత్త కొత్తగా అర్థమవుతుందండి. నేను చెప్పినట్టే అర్థం కాదు, ఆయన చెప్పినట్టే అర్థం కాదు, ఎవరో విశ్లేషించినట్టే అర్థం కాదు, మీకంటూ మళ్ళీ కొత్త 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 ఆలోచనలు వస్తుంటాయి. వింటుంటే కొత్త కొత్తవి వస్తుంటాయి ఆలోచనలు, ప్రతిసారి కొత్త కొత్తవి వస్తుంటాయి. అంటే ఏంటి, మీ చిదానంద రూపం, మీ యొక్క సోల్ అనేది ఆ యాక్టివేషన్లోనికి వచ్చింది అని అర్థం మాస్టర్స్. సో ఎప్పుడు ధ్యాన స్థితిలో మాత్రం కంపల్సరీగా శ్వాసని మనం గమనిస్తూ కూర్చోవాలి, ఎలాంటి ఆలోచనలు మనం పెట్టుకోవద్దు. ధ్యాన స్థితిలో సాంగ్ కూడా నేను ప్రిఫర్ చేయను, ధ్యాన స్థితిలో సాంగ్ పెట్టుకోవద్దండి. మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, ఒక టీ తాగుతున్నప్పుడు, హాయిగా ఒక మొక్కల మధ్య ఉన్నప్పుడు, ఒక అడవిలో కూర్చున్నప్పుడు, సూక్ష్మయానంతో ఇంకోనా ఎక్స్ట్రా వచ్చిందా చెప్తాను. కాబట్టి ధ్యానంలో మీరు సాధారణంగా సైలెన్స్గా ప్రశాంతంగా మీ లోపల శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ దృష్టి శ్వాస మీద ధ్యాస పెడతారు కదా, మీ దృష్టి అంటూ ఉంటుంది ఒకటి, ఆ జ్యోతి మీద కేటండి, మీ ఆత్మని చూడండి, ఆత్మ మీద దృష్టి పెట్టండి, ఆత్మ మీద, ఆ జ్యోతి మీద, మీ హృదయ జ్యోతి, మీ హృదయ స్థానంలో జ్యోతి. అంటే మీరు కేవలం శ్వాసని, ఉచ్ఛ్వాసని గమనిస్తూ ఉండాలి, నిశ్వాసని గమనిస్తూ ఉండాలి, జ్యోతిని చూస్తూ ఉండాలి, అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మ్యూజిక్స్, అద్భుతమైన సాంగ్స్ ఏం చేస్తారు, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మంచి టీ పెట్టుకొని, ఒక గ్రీన్ టీ పెట్టుకొని, ఒక చెట్ల మధ్య, మొక్కల మధ్య, పువ్వుల మధ్య, ఒక కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు హాయిగా ఒక జర్నీ చేసేటప్పుడు అప్పుడు ఎంజాయ్ చేయండి సూపర్గా. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మన మేడం గారు రాసినటువంటి సూక్ష్మయానంతో ఆనంద తరంగాలు, మన పుష్ప మేడం గారు మనందరికీ తెలుసు, గట్టిగా చెప్పలు కొట్టుకుందాం పుష్ప మేడం గారు మనం ఒకసారి. అలాగే ఒకసారి మనకి ఈ సోల్ వర్క్షాప్లో భాగంగా మనతో జ్ఞానం పంచుకోవడానికి వచ్చినటువంటి మా ఫ్యాకల్టీ, అంటే రామ్తా ఫ్యాకల్టీ అనుకోవచ్చు, మాస్టర్ ఫ్యాకల్టీ సందీప్ మాస్టర్ గారిని, ఆ నూతన్ మాస్టర్ గారిని కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చైర్స్ ఒకటి అడ్జస్ట్ చూడండి సార్, అక్కడ ఉండే చైర్స్. ఈ లోపల మన పుష్ప మేడం గారు వారు రాసినటువంటి ప్లస్ ఆత్మకి సంబంధించినటువంటి సార్ ఉన్నాయి, మీరు ఈ పుస్తకం లేదా ఈ రచన, ఈ అద్భుతమైనటువంటి ఈ జ్ఞానము, ఎందుకంటే మామూలుగా రాస్తే మనం పుస్తకము అంటాము, కానీ మనం పిఎస్ఎస్ఎం వాళ్ళు రాసిన ప్లస్ ఆధ్యాత్మికవేత్తలు రాస్తే అది జ్ఞానం అవుతుంది, అది జ్ఞాన భాండాగారం అవుతుంది. సో మేము పడతాము 4 మెంబర్స్ని చూడకండి ఒకసారి. ఓకే రైట్ గుడ్. సో ఈ జ్ఞాన భాండాగారం గురించి, సూక్ష్మయానంతో ఆనంద తరంగాలు, చూడండి పేరు ఎంత అద్భుతంగా ఉందో కదా, సూక్ష్మయానంతో ఆనంద తరంగాలు. సో ఈ పుస్తకం గురించి, దీంట్లో ఉన్నటువంటి జ్ఞానం గురించి మేడం గారిని వివరించవలసిందిగా. ఓకే వెల్కమ్ మ్యామ్. రెండు తీసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మనము ఆషామాషి అనుకున్నటువంటి జన్మలు, భౌతికంగా ఏమనుకుంటామంటే ఈ శరీరం నేను అనుకునే స్థితిలో ఉన్నాం మనమంతా. కానీ శ్వాసకి ఎంత పవర్ ఉందో, ఎంత అద్భుతమైన పవర్ ఉంది, కానీ దాన్ని గమనించలేకపోతున్నాం. ఇన్ని రోజుల నుంచి మన శ్వాసను గమనించలేకపోతున్నాం. ఫస్ట్ నేను 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇది ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్. మన గురువుగారైన పత్రిజీ గారే నాకు అగ్నిగోళాలు లాంటి వారి యొక్క కళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీ ద్వారానే నేను జ్ఞానాన్ని అందించగలుగుతున్నాను. ఫస్ట్ పుస్తకం యోగులతో నా ఆత్మకథ అనే పుస్తకం రాయించారంటే మొత్తం దేవతలతో ఎలా మాట్లాడాలి, యోగులతో ఎలా మాట్లాడాలి, మనము దత్తాత్రేయ స్వామి ఇచ్చింది మన వర్డ్ ఎలా మన యాస్ట్రల్గా ఎలా ఉంటుంది మన వర్డ్, ఇలా అన్నీ ముందు దాంట్లో ఉన్నాయి. ఈ సూక్ష్మయానంతో ఆనంద తరంగాల్లో అద్భుతమైనటువంటి మన శరీరాన్ని ఎలా విడుదల చేయాలి, ఆ శరీరం ఎలా ముందుకు వెళ్ళి తనను తాను శోధించుకుంటుంది, మనం ఎలా పరిపూర్ణ స్థితికి వెళ్ళాలి, ఆ పరిపూర్ణ స్థితిలో ఉన్న మన ఆత్మస్థితి ఏంటి, ఇలా రకరకాలుగా తెలుసుకుంటూ మనము ఉద్ధరేదాత్మనాత్మానామంటారు కదా, అలాంటి ఉద్ధరించబడ్డ ఆత్మల మనందరం. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆషామాషి వాళ్ళు కాదు,
సహస్రాలో ఉన్నటువంటి వాళ్ళని సారు 96 నుంచి చెప్తూ వచ్చారు. అలాగే అన్నిటికీ ఎందుకు, ఏమిటి, ఎలా అలా తెలుసుకుంటూ నన్ను నేను తెలుసుకొని నా ఆత్మ యొక్క శక్తిని నేను ఎలా పెంపొందించుకోవాలి. మనం చాలా 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 ఉన్నత జన్మల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి వేల మంది ఉన్నా కూడా ఇక్కడ నూర్ల మందే ఉన్నాము. అద్భుతమైన ఈ క్షేత్రం చాలా గొప్పది. కాబట్టి ఈ క్షేత్రంలో మనం ఈ పార్వతీ పిరమిడ్‌లో వచ్చేసి ఆ శక్తిని ఎలా తీసుకోవాలి, శక్తి స్థలంలో ఎలా మనం పెంపొందించుకోవాలి, ఎవరి యాస్ట్రల్ మాస్టర్స్ గ్రహాంతర వాసులంతా కూడా ఎలా మనకు అక్కడ వర్క్ చేయడానికొస్తారు, ఎలా ఇదంతా కూడా చాలా శోధించి మాస్టర్స్ ఇచ్చినటువంటి జ్ఞానము. దీన్ని ఈరోజు నేను అల్లా బచ్చా గారికి నా వంతు జ్ఞానపరంగా ఇస్తున్నాను. ఎందుకంటే రామ్తా మాస్టర్ నాకు కుండలిలో ఉన్నది వాసుకి మాస్టర్ అని చెప్పారు కాబట్టే నేను ఫస్ట్ ఆయన పలానా రోజు క్లాస్ చేస్తూ ఉన్నారు జూమ్లో ఒకరోజు. వెంటనే నువ్వు ఇది పెట్టుకొని వచ్చింది. పెట్టుకుంటే అప్పుడు మూలాధార చక్రంలో వాసుకి మాస్టర్ కుండలిని శక్తిలో ఉంటాడు. ఆయనే అంతా కూడా పూర్తిగా ఇది చేసేదని చెప్తూ మనల్ని అందరినీ కూడా రామ్తా మాస్టర్ అంటే ఎంత హైయెస్ట్ సోల్ కదా, ఆ హైయెస్ట్ సోల్తో మనం ఎంత బాగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి సూక్ష్మయానం తరంగాలు ప్లస్ యోగులతో ఆత్మకథ. ప్రతి ఒక్కరు సహజత్వంతో మనం ఎలా ధ్యాన స్థితికి పొందుతాము. ఈరోజు ఉత్తమోత్తమ జన్మలన్నీ మనకు పనిచేస్తాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన అల్లా బచ్చా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత ఆత్మకి సంబంధించినటువంటి వర్క్షాప్స్లో మనం ఇప్పుడు ఆత్మకి సంబంధించినటువంటి గుణాలు లేదా అసలు ఆత్మ యొక్క ఆరంభము మొత్తం మనం తెలుసుకున్నాము. నిర్వాణ శతకం ద్వారా కూడా మనం తెలుసుకున్నాము. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత మన దామోదర మహాస్వామి గారు సెషన్ తీసుకుంటారు. చెప్తా ఓకే. అష్టస్ ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మన ద్వారకా నివాస్. ఒకప్పుడు సరే మన కడతాలకి వచ్చేవారికి సదుపాయాలు ఉన్నా కూడా ఎక్కడో ఏదో ఒక చిన్న లోటు అనిపించేది. ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి ఆ వాతావరణాన్ని మనం స్వీకరించి ఒక రిలాక్స్ స్టేట్గా ఒక స్పిరిచువల్గా మంచిగా ఉండేటువంటిది మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. పత్రి సార్ కోరింది, పత్రి సార్కి నచ్చింది మన ద్వారకా నివాస్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందామని మన ద్వారకా నివాస్కి. సో ఆ ద్వారకా నివాస్లో మనం ఇక్కడ రకరకాల స్లాబ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకు అందుబాటులో. అన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు చాలా బాగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటివి అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాల గురించి మన దామోదర మహాస్వామి గారు మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ అల్లాబక్షి గారు. ఇప్పుడే చిన్న మీటింగ్ చేసుకొని వచ్చాను. మీరు చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ది బెస్ట్ అకామిడేషన్ ఈ క్యాంపస్లో అందుబాటులో ఉంది. ఒక 6 లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే పాషే ఒక 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అంత బాగుంటుంది. ఇంటీరియర్ కానీ కంప్లీట్ అక్కడ వాటర్తో సహా సోపు వాటర్ అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ సోఫా ఉంటుంది. 6,500 6,500 ఒక్కసారి మీరు చెల్లిస్తే సంవత్సరానికి ఒక రోజులాగా 25 సంవత్సరాలు మీరు ఉండొచ్చు. అంటే 25 డేస్ మీకు వస్తుంది. మామూలుగా రెంట్ అయితే 2,000 ప్లస్ మెయింటెనెన్స్ 200, 2,200 పడుతుంది ఒక రోజుకి. స్కీమ్లో మీరు కానీ 6,500 కడితే ఈరోజు లెక్కేస్తే 260 రూపాయలు పర్ డే పడుతుంది. 25 years 6,500 డివైడెడ్ బై కొడితే 260 రూపాయలు పడుతుంది. ప్లస్ ఎప్పుడు వచ్చినా 200 మెయింటెనెన్స్. 460 రూపాయలకు సూపర్ లగ్జరీ రూమ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ తోటి రూమ్ గురించి చెప్తున్నా, బెడ్ సంగతి తర్వాత. ప్లస్ 3-4 మెంబర్స్ హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. అందుబాటులో మీకు ఫోన్ కాల్ చేస్తే 4 మెంబర్స్ ఉంది, 3 మెంబర్స్ ఉంది, 2 మెంబర్స్ ఉంది. ఏది అందుబాటులో ఉంటే అది మీకు. లేదు ఆ బెడ్లు లేనప్పుడు ఎక్స్ట్రా బెడ్ వేసి కూడా మీకు ఇస్తారు. 3-4 మెంబర్స్ హ్యాపీగా ఉండొచ్చు. ఇది జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.
డిసెంబర్ 15th నుంచి 31st వరకు ధ్యానయాగానికి సంబంధించిన వాళ్ళు బుకింగ్స్ ఉంటాయి కనుక అవి మీకు అందుబాటులో ఉన్నాయి. అదొకటే ప్రాబ్లం తప్ప మిగతా అంతా మామూలు డేస్లలో ఎప్పుడైనా మీరు హాయిగా ఫుడ్ అయితే అన్నపూర్ణేశ్వర్ ఎట్లాగా ఉంది, రెగ్యులర్గా క్లాసులు అవుతూ ఉంటాయి. రాబోయే రోజులలో మేము అకామిడేట్ కూడా చేయలేము, అందరికి కూడా అనుమతి కూడా ఇవ్వలేము లోపలికి. 100% జరుగుతుంది. అది చూస్తారు మీరు ఎలా ఉంటుందో ఒక 1 year తర్వాత. అందుకే ఎవరైతే రెసిడెన్షియల్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఎంట్రీ ఇవ్వవలసింది, ఎందుకంటే వాళ్ళ అకామిడేషన్ ఉంది అక్కడ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఒకసారి చూడండి, నచ్చితే కొంత అమౌంట్ ఒక 3,000 ఒక రోజుకైతే ఒక 2,000 కట్టేసి తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టవచ్చు. 10 days కావాలి, సంవత్సరానికి మీరు 10 రోజులు తీసుకోవాలనుకుంటే 65,000. లేదు ఇంకా ఎక్కువ రోజులు కావాలనుకుంటే దాన్ని బట్టి ఆ రోజుకు 6,500 లాగా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీకు మీ వసతిగా చేసుకోవచ్చు. అలాగే డార్మెటరీస్, బెడ్ 12 years అప్ టు 12 years వరకు తల్లితో పాటు పిల్లలు కూడా ఆ బెడ్ మీద ఉండొచ్చు. 3 feet పైన 3.5 feet ఉంటుంది విడ్త్, మంచి లెంత్ విడ్త్ ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. సెంట్రలైజ్ సిస్టమ్ 20 మందికి ఉంటుంది. అది మామూలు రోజులలో మేము 500 కానీ డిస్కౌంట్ కింద 400 కింద ఇస్తున్నారు. 15,000 10 days అంటే 1,500. 1,500కు ఒక రోజు, 15,000 కడితే 10 రోజులు. మరి 1,500 డివైడ్ బై 25 కొట్టండి, హార్డ్లీ 100 రూపాయల లోపే ఉంటుంది. సో ఇది అందుబాటులో ఉంది. అక్కడ దూరం లెంత్ ఉంది కాబట్టి ఆల్రెడీ మేము మినిస్ట్లో రాసుకున్నాం. రేపో మాపో ఆర్డర్ పెడతారు. ఒక బగ్గీ వెహికల్ కూడా ఉంటుంది, బ్యాటరీ వెహికల్. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, అన్నపూర్ణేశ్వర్ రావడానికి కానీ ఇక్కడి నుంచి పోవడానికి ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఎండలు ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక వెహికల్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ 580 బెడ్స్, అక్కడ 580 మందికి అకామిడేషన్ ఉంటుంది. ఇంకొక ఫ్లోర్ కంప్లీట్ కావాలి, అది కూడా ఇయర్ కంప్లీట్ చేసి ఆ 2 ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లు మామూలుగా నడుచుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కు లిఫ్ట్ ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంటుంది. ఒక చిన్న క్యాఫ్టేరియా ఉంటుంది. రేపు జనాలు పెరిగినప్పుడు ఒక దోబి కూడా అందుబాటులో ఉంటుంది. డబ్బులు మీరు ఇవ్వచ్చు కానీ సర్వీస్ అంతా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఈ విధంగా దాన్ని డిజైన్ చేసాం. ది బెస్ట్ అకామిడేషన్. ముఖ్యంగా ఈ క్యాంపస్కున్న గొప్పతనం ఏంటంటే కంపౌండ్ వాల్ 3/4 ఏరియా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ దిస్ క్యాంపస్. అంటే ఇంకా నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో ఏ కట్టడాలు రావు, ఏ పొల్యూషన్ ఉండదు. ఇట్ ఈస్ అ ప్యూర్ ఫ్రీ పొల్యూషన్ జోన్. అది మీరు వచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది. ఒక 2 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు ఆ బాడీలో మార్పులు కానీ, ఫిజికల్ బాడీ సిస్టమ్ కానీ, మన ఆలోచన విధానాలు కానీ అదంతా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఆలోచించండి. అది మీరు బుక్ చేయడం వల్ల మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది, మన ట్రస్ట్కి, అంటే ట్రస్ట్కి, మాకంటే ట్రస్ట్కి కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. డెవలప్మెంట్స్ రావాలి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఒక రకంగా డొనేషన్ ఇచ్చినట్టు ప్లస్ మీకు కూడా అకామిడేషన్ ఫ్రీ కాకుండా ఒక అకామిడేషన్ కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఆ అకామిడేషన్ మీరే అని కాదు, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఇవ్వచ్చు. ఒక నామినీ పేరు కూడా పెడతాం. మీ తదనంతరం కూడా 25 yearsలో ఎవరికి ఏమైనా జరిగినా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాం. ఐడెంటిటీ కార్డు పట్టుకొని ఎప్పుడైనా రావచ్చు. కొంచెం క్రౌడీస్గా ఉన్నప్పుడు ముందే ఫోన్లో ఆ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? బాగుందా లేదా? అరే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అకామిడేషన్ రాబోయే రోజులలో అరే మనకు కూడా అకామిడేషన్ ఉంది అనుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్కి వచ్చారు ఖచ్చితంగా రేట్లు ఇంక్రీజ్ ఉంటాయి. మనం 6 రూమ్లు కూడా 12 లక్షలకు ఇచ్చినాం. నెక్స్ట్ పెడితే ఏ 15 16 ఉంటుంది మళ్ళీ రూమ్స్ కడితే. కాబట్టి ఇది ఆలోచించండి. తప్పకుండా మీరందరూ దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ కైలాసపురి వాసులు కావాలని కోరుకుంటున్నాను. అవునా లేదా? రెసిడెన్షియల్ తీసుకున్నారంటేనే మీరు కైలాసపురి వాసులు అంతే. అమ్మా అర్థం కాలే? మనది ఇదందరి. ఇది ధ్యానుల కోసం, ఇది ధ్యానుల కోసమే ఇది ఏర్పాటు చేయబడ్డది. పత్రి గారి కళ అది, ముఖ్యంగా నా కళ. ఇక్కడ రాబోయే రోజులలో ఒక ధ్యానం చేయడానికి ఎవరు వచ్చినా అలా చూడడానికి వచ్చిన వాడు ఉండిపోవాలి.
సో అంత అందంగా దీన్ని తయారు చేయడానికి రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ అయింది, అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం త్వరలోనే. దాని తర్వాత ఇంకా ఫుల్ గ్రీనరీ, ఇది ఒక హాఫ్ కూడా లేదు మనం ఇప్పుడు చూస్తున్నది, అంటే ఆ రేంజ్లో గ్రీనరీ వస్తుంది కంప్లీట్గా. సో తప్పకుండా మీరు అందరం కలిసి దీన్ని చక్కగా రాబోయే రోజులలో ఊరికేం పెట్టలేనా, ఏదైతే కైలాసంలో ఉందో ఏ మంచు పర్వతాల్లో చల్లదనం ఉందో ఇక్కడ ఆ చల్లదనం చూడబోతున్నాను, గుర్తుపెట్టుకో. నేను అది చూశాను కాబట్టి చెప్తున్నాను. అంత కూల్గా ఉంటుంది ఈ ప్రదేశం, ప్రత్యేకమే దీనికి. కాబట్టి ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయంత్రం అలా వెళ్ళి ఈరోజు 5 o'clock వరకు ఎంతమంది ఉంటారు? ఈరోజు ఉండేవాళ్ళు ఎంతమంది? 5 o'clock వరకు ఎంతమంది చేతులు ఎత్తండి. అప్ టు 5 వరకు. ఓ, ఈరోజు నైట్ ఉండి రేపటి వరకు ఉండే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఓకే ఓకే, మీరు 2-3 ఓకే. 5 o'clock వరకు సెషన్ ఉంటుంది. 2:30 నుంచి 3:30 వరకు అల్లా బక్షది ప్రోగ్రామ్ ఉంటుంది. 3:30కి నేను వస్తాను. 5-6 వరకు చక్కగా ధ్యానం చేసుకొని కాస్త మాట్లాడుకొని సెషన్ క్లోజ్ చేసుకొని చక్కగా మంచి చపాతీ అది ఉంటుంది, డిన్నర్ చేసుకొని వెళ్ళండి 7 o'clock. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఈరోజు మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ మన్మల్లది ప్రతి నెల 12వ తారీఖు వాళ్ళ బర్త్డే. దాని సందర్భంగా స్పెషల్ ఫుడ్ ఉంటుంది. ప్రతి నెల 10-15 వేలు పంపిస్తుంది ఆవిడ ఆ రోజున. ఎవరైతే 10,000 15,000 పంపిస్తారో ఆ రోజు వాళ్ళ పేరు మీద ఆ భోజనం ఉంటుంది. కాబట్టి మంచి జీరా రైస్ చేసి వచ్చాను, మంచి దొండకాయ మసాలా కర్రీ, మంచి సాంబార్. ఓకేనా? వేడివేడిగా తినేసి వద్దాం. రైట్, మంచి స్వీట్. ఓకేనా? థ్యాంక్ యూ. అన్నపూర్ణేశ్వరి కూడా ఎవరైనా మీరు ఎప్పుడు తృణమో పనమో ఆ ఉండిలో కానీ వేస్తూ ఉండాలి. ఎందుకంటే మీ పేరు మీద చాలామంది భోజనం చేస్తారు. సృష్టిలో ఫ్రీ అనేది లేదు. ఒక 500 మీరు ఇస్తే ఒక 5 కిలోల బిల్లు అయ్యి ఉంటే మనం ఎన్ని జన్మాల్లో ఎంతమంది దగ్గర భోజనాలు తిన్నామో లెక్కలేదు. ఆకలి అయినప్పుడు వాడు వీడు ఏముండదు, పొట్ట నిండిందా అన్నట్టు ముఖ్యం. అలా మనకు మంది భోజనాలు బాకీలు ఉంటాయి. ఎవరో దారిన పోతూ మీకు బాకీనోడు వచ్చి తినేసిపోతాడు, శ్రీశైలం పోయేవాడు వచ్చి. ఆ రోజు మీ బాకీ చెల్లింపు అయినట్టే. అందుకనే ఆశ్రమాల్లో అందరికీ చందాల రూపంలో డబ్బు రూపేణ తీసుకొని ఆ భోజనాలు ఫ్రీగా ఎందుకు పెడతారంటే ఇందుకు పెడతారు. దానికి ఒక పర్పస్ ఉంది, ఊరికేం గురువులు పెట్టరు. ప్రతి ఆశ్రమంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ మీరు 500 ఇచ్చారు, ఎవరో డబ్బులు ఇచ్చారు, ఆయన తినలేదనుకో, ఈ ఆశ్రమం బాకీ పడ్డట్టు. తినడానికి ఆ వ్యక్తి రావాలి, మల జన్మలైనా వస్తాడు, తినాలనిపిస్తుంది, పోతూ వస్తాడు. ఆ తినేటప్పుడు ఏముందిడా అని చూస్తాడు, ధ్యానం నేర్చుకుంటాడు, పోతాడు. అందుకే ఈ ధ్యాన కార్యక్రమంలో డబ్బులు ఇచ్చినప్పుడు ఏ విధంగానైనా ఇక్కడికి రావాల్సిందే. ఈ జన్మలో వస్తాడా, వచ్చే జన్మలో వస్తాడా, వాడు రాసుకున్న దాని ప్రకారం ఉంటుంది వాళ్ళు. సో అందుకని అన్నప్రసాదానికి ఎప్పుడు మన తృణమో పనమో వేస్తూ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఒకసారి ద్వారకా నివాసి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే అన్నపూర్ణేశ్వరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. 2:30కి షార్ప్గా వచ్చేద్దాం సార్. ఇక్కడ 1:30 అవుతుంది. 2:30కి వచ్చేస్తే 2:30 to 3:30 నేను లెవిటేషన్ గురించిన సబ్జెక్ట్ తీసుకుంటాను. 1/2 hour సబ్జెక్ట్, 1/2 hour ప్రాసెస్. 3:30 నుంచి మన సార్ తీసుకుంటారు కంటిన్యూగా. ఆ తర్వాత ఒకసారి ద్వారకా నివాస్ వైపు వెళ్ళి వచ్చి ఒకసారి చూసి మొత్తాన్ని ఏంటో చూసేద్దాము. అది చాలా అద్భుతం అండి. ఇక్కడ ఈ కైలాసపురిలో మనకంటూ ఒకటి ఉంది అంటే అది మామూలు విషయం కాదు, అది గర్వించదగ్గ విషయం అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా నా కైలాసపురిలో నా బెడ్ అలాగే ఉంటుంది కదా, ఆ ఊహ ఎంతో ఆనందంగా ఉంటుంది. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస, ఆఖరి 2 నిమిషాలు. లాస్ట్ 2 minutes మాస్టర్స్. హాయిగా ప్రశాంతంగా సుఖాసనంలో కూర్చొని సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస ఉంచుతాం. లాస్ట్ 2 minutes. బీ విత్ యువర్ న్యాచురల్ బ్రెత్. శ్వాసతోనే కూడి ఉందాం. ఓకే మాస్టర్స్, అరచేతుల్ని కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1
సుతారంగా చిన్నగా కళ్ళు తెరుస్తూ అరచేతుల వంక చూసుకుంటూ ప్రశాంతంగా కళ్ళు తెరుద్దాము. రైట్. ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. అలాగే మన బ్రహ్మర్షి పితామహ ధ్యానాన్ని మనకి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సో రాంతా మాస్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సో వెల్కమ్ మాస్టర్స్. మన ఆత్మ సాక్షాత్కారం వర్క్షాప్లో మనం ఈరోజు ఆఖరి సెషన్లో మనం ఉన్నాము. 2వ రోజు మధ్యాహ్నం సెషన్, ఆఖరి సెషన్లో మనం ఉన్నాం. ఇప్పుడు లెవిటేషన్కి సంబంధించినటువంటిది మనం చేస్తున్నాం. మనం సోల్ని ఒక ఆత్మజ్యోతిగా చూడడంతో సోల్తో మనకి కనెక్ట్ అనేది మనకి ఏర్పడింది, సోల్తో కాంటాక్ట్ అనేది మనకి ఏర్పడింది. ఆ సోల్ లోపల మనం ప్రవేశించగలిగినప్పుడు, సోల్ లోపల మనం ప్రవేశించగలగాలి అంటారు వల్లల్ల రామలింగ స్వామి గారు. ఎందుకంటే ఈ విశ్వంలోనే అత్యంత సూక్ష్మమైన ద్వారము నీ ఆత్మలో ఉంది. దాని లోపల ప్రవేశించగలగాలి అంటే నీ ఇంద్రియాలు కూడా చాలా షార్ప్నెస్గా ఉండాలి. ఆ ఇంద్రియాల షార్ప్నెస్ అయితేనే ఆ జ్యోతి లోపలికి మనం ప్రవేశించగలము. ఆ చిదాకాశము లేదా శూన్యాకాశము అంటారు, వాయిడ్నెస్, మన యొక్క మాతృక, దాంట్లోకి వెళ్ళగలం అంటారు. దానికి మనకి ఆ కరుణ, ప్రేమ చాలా ముఖ్యమని ఆయన సెలవిస్తారు. సో మనం ఎప్పుడూ కూడా కరుణతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. సో ఆత్మతో మన అనుసంధానంలో మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ప్రేమతో ఉండాలి, మనం కరుణతో ఉండాలి. ప్రేమ, కరుణ, లవ్ అండ్ కంపాషన్, ఈ రెండు చాలా ముఖ్యం మాస్టర్స్. ఈ రెండు లేకుండా మీకు ఆత్మ గురించిన ఎంత జ్ఞానం తెలిసినా లేదా ఎంత ధ్యానం మీరు చేసినా కూడా అది నిష్ఫలం. బూడిదలో పోసిన పన్నీరు అంటాం కదా, అలాగే జరుగుతుంది. సో కాబట్టి మనం ప్రేమతో జీవించగలగాలి, మనం కరుణతో జీవించగలగాలి. ప్రేమ, కరుణ చాలా చాలా ముఖ్యం. ఆధ్యాత్మికతలో ఎంత జ్ఞానం తెలిసినా, గంటలు గంటలు ఎంత ధ్యానం చేసినా, మీరెంత ప్రేమతో ఉన్నారు, మీరెంత కరుణతో ఉన్నారు అన్నదాన్ని బట్టే మీ ఆత్మలోకి మీరు ప్రవేశించగలరు. రైట్ మాస్టర్స్. సో ఇప్పుడు మనం లెవిటేషన్ సబ్జెక్ట్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు నిన్న మనం స్టార్ట్ చేసాం కదా లెవిటేషన్ సబ్జెక్ట్. లెవిటేషన్ సబ్జెక్ట్లోకి వెళ్ళి ఆ లెవిటేషన్ ప్రాసెస్ని కూడా మనం చేసుకుంటాం. ఓకే రైట్. మనం 3:30 వరకు మనకు సమయం ఉంది, 1 అవర్ వరకు. తర్వాత సార్ 5 వరకు తీసుకుంటారు. నేను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాను. 5 తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నా కూడా నాతో సంభాషించవచ్చు. నేను ఇక్కడే ఉంటాను 5 తర్వాత కూడా. డిన్నర్ వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు కూడా వెళ్ళేవారు డిన్నర్ చేసుకొని వెళ్ళండి, ఈజీగా ఉంటుంది ఒకవేళ వెళ్ళే వాళ్ళు వెళ్తే. సో నేను అందుబాటులో మీకు ఇక్కడే ఉంటాను. తర్వాత కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. సో మాస్టర్స్, నిన్న మనం లెవిటేషన్ గురించి నేర్చుకున్నాం కదా. సార్ కొద్దిగా లైట్స్ ఆన్ చేస్తారా మేడం? లైట్స్ ఉంటాయి, లైట్స్. నిన్న మనం ఏం తెలుసుకున్నాము లెవిటేషన్ గురించి? లెవిటేషన్ నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారుగా చాలామంది ఇక్కడ. లెవిటేషన్ అనే ప్రక్రియ గురించి మనం నేర్చుకున్నాం కదా నిన్న. యాక్సెప్టెన్స్తో ఉండాలి. ప్లస్ లెవిటేషన్కి సంబంధించిన జ్ఞానం మనం ఏం నేర్చుకున్నాము అంటే మన మస్తిష్కంలో ఒక సెకండ్ రైట్ అవేయండి, ఇది మొత్తం ఆన్ చేసేయండి సార్. ఓకే, అన్నీ ఆన్ అయిపోయాయండి, టోటల్ వచ్చేసాయా? ఓకే రైట్, గుడ్. సో ఈ లెవిటేషన్కి సంబంధించినటువంటి జ్ఞానం నిన్న మనం నేర్చుకున్న జ్ఞానంలో ముఖ్యాంశాలు ఏంటంటే మన అంతరంలో 3 క్షేత్రాలు ఉంటాయి. మనం తెలుసుకున్నాం కదా నిన్న. మన మస్తిష్కంలో 3 క్షేత్రాలు ఉంటాయని తెలుసుకున్నాం మనం నిన్న. సో ఏంటి ఆ 3 క్షేత్రాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి క్షేత్రం ఏంటంటే క్వాంటమ్ ఫీల్డ్. బ్రెయిన్లో ఉన్నటువంటి 3 క్వాంటమ్ ఫీల్డ్స్లో మొట్టమొదటి క్వాంటమ్ ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ నుంచి అలా మనం 2 చేతుల్ని పెట్టినప్పుడు మన 2 చేతులు ఎంత స్థలం వరకు ఆక్రమిస్తాయో అంతవరకు ఉంటుంది. దాన్ని మనం ఫస్ట్ క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. ఫస్ట్ క్వాంటమ్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందండి? ఇక్కడ దాకా. రైట్. సో బ్రెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
చాలా మంది ఇక్కడ నుంచి అనుకుంటారు, కాదండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రెయిన్. అది ఫస్ట్ క్వాంటమ్ ఫీల్డ్ లేదా ఫస్ట్ రెజనెంట్ ఫీల్డ్. అది దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎల్లో బ్రెయిన్ అని పిలుస్తారు రామ్తా దాన్ని. ఎందుకు దాన్ని ఎల్లో బ్రెయిన్ అని పిలుస్తారంటే దానికి రామ్తా బ్రెయిన్ పిక్చర్ని రామ్తా వేసినప్పుడు దాన్ని తను ఎల్లో కలర్లో దాన్ని చూపించారు. సో అందరికీ అదే అలవాటైంది. సో ఎల్లో బ్రెయిన్ అనే పేరుతో దాన్ని పిలుస్తూ ఉంటారు. ఓకేనా? ఫస్ట్ రెజనెన్స్ ఫీల్డ్ అది. ఆ తర్వాత 1 తర్వాత 2 అని రాసి కొద్దిగా స్పేస్ వదిలిపెట్టండి. 2 అని రాసి కొంచెం స్పేస్ వదిలిపెట్టండి. నెంబర్ 3 ఏంటంటే థర్డ్ రెజనెన్స్ ఫీల్డ్ ఏంటంటే మన ఈ అరిచేతిని ఇలా వెనకాల ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ ఎండింగ్ నుంచి ఇలా పెట్టుకుంటే ఇది ఎంత స్థలాన్ని అయితే ఆక్రమిస్తుందో, బ్యాక్ సైడ్ పెట్టుకుంటే అది ఎంత స్థలాన్ని అయితే ఆక్రమిస్తుందో అది నెంబర్ 3 థర్డ్ రెజనెన్స్ ఫీల్డ్ అనమాట. అది దాన్ని మనం ఏమంటాము అంటే సబ్ కాన్షియస్ మైండ్, SCM కూడా రాసుకోవచ్చు. సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనా? సబ్ కాన్షియస్ మైండ్గా రాసుకుంటాం. ఇప్పుడు ఎల్లో బ్రెయిన్కి సబ్ కాన్షియస్ బ్రెయిన్, ఇక్కడ మైండ్ అంటే బ్రెయిన్ అని చెప్పి అర్థం. ఎల్లో బ్రెయిన్కి సబ్ కాన్షియస్ బ్రెయిన్కి మధ్యలో ఉంటుంది ఒక బ్రెయిన్. ఇలా మనం చేయి పెడితే ఇది ఇక్కడ దాకా వస్తుంది, ఇలా అయితే ఇక్కడ దాకా వస్తుంది కదా. ఈ రెండింటి గ్యాప్ అంటే కరెక్ట్గా శిరస్సు మధ్యలో ఏముండదు, 2 బ్రెయిన్ల మధ్యలో ఉంటుంది. కరెక్ట్గా బ్రహ్మరంధ్రం దగ్గర ఏమీ ఉండదు, అది కొద్దిగా కిందికే ఉంటుంది. ఈ 2 బ్రెయిన్ల మధ్యలో ఉండేది నెంబర్ 2 సెకండ్ రెజనెంట్ ఫీల్డ్ లేదా సెకండ్ క్వాంటమ్ ఫీల్డ్. దీన్ని మనం ఏమంటాము అంటే మిడ్ బ్రెయిన్ అంటాం. దీన్ని ఏమంటాము? మిడ్ బ్రెయిన్. ఇది ఎప్పుడు కూడా మిడ్ బ్రెయిన్. రైట్. సో మరి ఈ 3 ఏ వర్క్స్ చేస్తాయో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 3 ఏ వర్క్స్ చేస్తాయో తెలుసుకున్నప్పుడు మనం ఈ 3 ఏ బ్రెయిన్కైనా మనం షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే? సో మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటాము అంటే మనం ఎప్పుడు ఎల్లో బ్రెయిన్లో ఉంటూ ఉంటాం. ఎల్లో బ్రెయిన్ అంటే మన మనస్సుతో దాదాపుగా సమానంగా మనం చెప్పుకోవచ్చు. మన మనస్సు అంటే ఇప్పుడు మనం చేసే పనులు కానీ మనం మాట్లాడే మాటలు, మనం వినే మాటలు, ఇవన్నీ కూడా మనం నార్మల్గా జనరల్గా మనం ఎప్పుడు ఫస్ట్ రెజనెన్స్ ఫీల్డ్ అయినటువంటి ఎల్లో బ్రెయిన్లో కొనసాగుతూ ఉంటాం. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఎంతసేపటికి మీ గతం గురించి ఆలోచిస్తుంది. ఇది ఎప్పుడు కూడా మీ గతం గురించి ఆలోచిస్తుంది. మీ గతం అంటే గతంలో నాకు ఇలా జరిగింది కదా, గతంలో ఈ సంఘటన నాకు జరిగింది, ప్లస్ ఎక్కువగా పాస్ట్ గురించి ఆలోచిస్తుంది. అందుకే ఫస్ట్ రెజనెన్స్ ఫీల్డ్ దగ్గర బ్రాకెట్లో పాస్ట్ అని రాసుకోండి. పాస్ట్ ఎక్కువ గతానికి సంబంధించే లింకప్స్ ఉంటాయండి. ఈ ఎల్లో బ్రెయిన్ ఎప్పుడు కూడా 5 విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మెయిన్ గతం కానీ 5 విషయాలు. పర్సన్స్, వ్యక్తుల గురించి ఆలోచిస్తుంది. ప్లేసెస్, ప్రదేశాల గురించి ఆలోచిస్తుంది. ద టైం అంటే గతం గడిచిపోయిన కాలం గురించి ఆలోచిస్తుంది. అండ్ ద థింగ్స్, వస్తువుల గురించి ఆలోచిస్తుంది. సంఘటనల గురించి ఆలోచిస్తుంది. అంటే మన రోజుకి ఆలోచించే 90,000 ఆలోచనలు మొత్తం కూడా ఇదే ఆలోచిస్తుంది. చూడండి, అందుకే మనం ఆలోచనలు శూన్యం చేసుకోవాలి అని చెప్పింది, ఆలోచించడాన్ని. ఇది ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ అని రాసుకోండి. థింకింగ్ ఇది ఎప్పుడు కూడా థింకింగ్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి థింకింగ్. ఆ థింకింగ్లో అనవసరమైనటువంటి థింకింగే ఎక్కువ చేస్తుంది. అంటే ఒక మంచి విషయం ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటాయి. కానీ ఇది ప్రోగ్రెసివ్ థాట్స్ గురించి ఆలోచించదు. ఇది ఎంతసేపటికి థింకింగే. అంటే ఎక్కువగా నెగిటివ్ అప్రోచ్లో థింకింగ్ ఆలోచిస్తుంటే ఎప్పుడు నెగిటివ్గా తన ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది, గతంలో ఉంటుంది. ఒక విధంగా ఇది మన మనస్సుకి రిప్లికేషన్ అండి. మనం ఉన్న స్థితి ఎప్పుడు కూడా ఎల్లో బ్రెయిన్ స్థితిలోనే ఉంటాం. చాలామంది చాలా మటుకు అంటే ధ్యాన స్థితి అందుకోనంత వరకు ఎక్కువ మంది ప్రపంచం మొత్తంలో చూసుకున్నా కూడా ఈ ఫస్ట్ క్వాంటమ్ ఫీల్డ్లోనే కొనసాగుతూ ఉంటారు. తర్వాత మనం నెంబర్ 3 చెప్పుకున్నాం కదా. నెంబర్ 3 సబ్ కాన్షియస్ బ్రెయిన్ అని చెప్పుకున్నాం కదండి. సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే అది నౌ.
ప్రస్తుతము, నవ్ అని రాసుకోండి, NOW, నవ్, ప్రెజెంట్. అది ఒక ప్రెజెంట్ స్టేట్. అది నువ్వు ప్రస్తుతము, ప్రస్తుత వర్తమాన క్షణంలో ఎలా జీవించాలో చెప్తుంది, ప్రస్తుత వర్తమాన క్షణంలో నిన్ను ఉండేలా చేస్తుంది, ప్రస్తుత వర్తమాన క్షణానికి నిన్ను అనుసంధానం చేస్తుంది. అంటే మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు ఆలోచనలు మొత్తం థింకింగ్ అంతా శూన్యమైపోయినప్పుడు ఒక జీరో స్టేట్ వస్తుంది. అదే ధ్యాన స్థితిగా చెప్పుకున్నాం కదండి. ఆ జీరో స్టేటే మీ థర్డ్ రెజొనెన్స్ ఫీల్డ్, మీ నవ్, సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఆ నవ్లో కనుక మీరుంటే మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. ఏ విషయం గురించి అయినా దాదాపుగా దివ్యత్వంతో సమానమైనటువంటి స్థితి అది. నవ్ అనేది ఇక్కడ మీరు ఉండడం అనేది దివ్యత్వంతో సమానమైనటువంటి స్థితి అది. అంటే మీరు దైవంగానే ఉంటారు. ప్రస్తుత వర్తమాన క్షణంలో మాత్రమే జీవిస్తూ మొదలు పెడితే దైవపు లక్షణం అది. కాబట్టి మీరు ఎప్పుడూ దైవంగానే కొనసాగుతూ ఉంటారు ఆ నవ్ స్టేట్లో. ఓకే, మానవుడు, దైవం. మరి మధ్యలో ఉన్నది ఏంటి? మధ్యలో ఇంకో బ్రెయిన్ గురించి మనం చెప్పుకున్నాం కదా, సెకండ్ బ్రెయిన్ గురించి, మిడ్ బ్రెయిన్ అని. ఈ మిడ్ బ్రెయినే ఇక్కడ మనకి కీలకం. అంటే సబ్ కాన్షియస్ అంటే మీకు అల్టిమేట్, ఇది నార్మల్, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎదిగే క్రమంలో ఈ మధ్యలో మిడ్ బ్రెయిన్ వస్తుంది. మిడ్ బ్రెయిన్ అంటే ఏంటంటే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మిడ్ బ్రెయిన్ అనేది, మిడ్ బ్రెయిన్ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుందండి. మిడ్ బ్రెయిన్ దగ్గర ఫ్యూచర్ అని రాసుకోండి. ఫ్యూచర్, మీరు రేపు ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్నారు, లేదా రేపు ఏదైనా మీరు ఏదో ఒక సంకల్పం అనేది మీరు అనుకున్న ఒక సంకల్పం మీరు అనుకున్నారు. మీరు ఏ సంకల్పాన్ని అయితే అనుకుని ఆ సంకల్పాన్ని మీరు ప్రయోగిస్తారో, మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా మీ మిడ్ బ్రెయిన్ పైన ఉంటాయి. మీ సంకల్పాలన్నీ మీ మిడ్ బ్రెయిన్ పైన ఉంటాయి. మీరు అనుకున్న ప్రతి సంకల్పం మీ మిడ్ బ్రెయిన్ పైన ఉంటుంది. అది నైతికతతో సంబంధం లేకుండా మీ మిడ్ బ్రెయిన్ పైన ఉంటాయి. కానీ తరువాత అది మిడ్ బ్రెయిన్ లోపలికి రావాల్సి ఉంటుంది. మిడ్ బ్రెయిన్ లోపలికి వచ్చినప్పుడే అది వాస్తవంగా రూపుదాలుస్తుంది. ఓకేనా? సో మీరు ఏది అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను భారతదేశ ప్రధానమంత్రి రేపు అవుతాను అని మీరు అనుకున్నా సరే, మిడ్ బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. కానీ లోపలికి రానివ్వదు, పైన ఉంచుతుంది. మీరు మీ ఏ సంకల్పమైనా సరే మీ బ్రెయిన్ ఏం చేస్తుంది, ప్రతి దానికి మీ బ్రెయిన్ ఓకే అంటుందండి. రేపు నాకు 100 కోట్లు రావాలి అన్నా కూడా మీ బ్రెయిన్ ఓకే అంటుంది. ఎందుకంటే మీరు ధ్యాన స్థితిలో ఉండి చెప్తారు కాబట్టి, ధ్యాన స్థితి అంటే నవ్ స్థితి కాబట్టి, ఈ నవ్లో ఉండి మీరు ఒక ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ ఇక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ మీ మిడ్ బ్రెయిన్కి ఒక స్వతంత్ర ఆలోచన వ్యవస్థ కూడా ఉంటుందండి. మీ మిడ్ బ్రెయిన్కి ఒక ఇండిపెండెంట్ థాట్ ప్యాటర్న్ ఉంటుంది. మీ మిడ్ బ్రెయిన్కి దేన్ని లోపలికి తీసుకోవాలి, దేన్ని లోపలికి తీసుకోకూడదు అనేది మీ మిడ్ బ్రెయిన్ నిర్ణయిస్తుంది. దేని సహాయంతో అంటే మీ సోల్తో కమ్యూనికేట్ అయ్యి. మీ ఎల్లో బ్రెయిన్ మీ సోల్తో కమ్యూనికేట్ అయ్యి నిర్ణయాలు ఏం తీసుకోదు. ఇదంటే మీ స్పిరిటే, ఇది కూడా మీ సోల్తో కమ్యూనికేట్ ఏమవ్వదు. ఇది మాత్రం ఎప్పుడు మీ సోల్తో కమ్యూనికేషన్లో ఉండి ఏ సంకల్పాన్ని సంభవం చేసి మీకు అందించాలో మీకు అది డిసైడ్ చేస్తుంది మిడ్ బ్రెయిన్ అనేది. సో మిడ్ బ్రెయిన్ ఇక్కడ కీలకం. అందుకే యాక్టివేషన్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ ప్రకారంగానే ఏదైనా మన క్రియేషన్ సంభవిస్తుంది. ఏదైనా క్రియేషన్ చేయాలి అంటే మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అని చెప్పి రీసెంట్గా మీరు వింటూనే ఉంటారు ఆ పదాలు. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ వాడుతున్నారు. మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ చేపిస్తాము, మీకు అన్నీ అయిపోతాయి, మీరు క్రియేషన్ చేస్తారు, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్. యాక్చువల్ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే ఏంటంటే, మిడ్ బ్రెయిన్ ఎవరు యాక్టివేట్ చేయరు, అది ఆటోమేటిక్గా యాక్టివేషన్లో ఉంటుంది. కానీ మిడ్ బ్రెయిన్ అనేది మీ సోల్తో కమ్యూనికేషన్లో ఉండి అది ఒక నిర్ణయం తీసుకునేలా చేయడం. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే మిడ్ బ్రెయిన్ ఒక నిర్ణయం తీసుకునేలా చేయడం. ఇప్పుడు మీరు ఒక 100 కోట్లు కావాలన్నారు, అది మీ మిడ్ బ్రెయిన్ కందా, మీ మిడ్ బ్రెయిన్ పైన సంకల్పం ఉంటుంది. అది మీరు ఏమనుకున్నా ఉంటుంది ఆ సంకల్పం. మీ మిడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే మీ సోల్తో కమ్యూనికేషన్లోకి వస్తుంది. వచ్చి మీ సోల్ యొక్క యాక్సెప్టెన్సీ ఉందా 100 కోట్లకి, ప్లస్ అంత ఎనర్జీ కూడా ఉందా, ఇక్కడ ఎనర్జీ కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్, అంత ఎనర్జీ కూడా ఉందా అన్న విషయం డిస్కస్ చేసిన తర్వాత దాన్ని లోపలికి తీసుకోవాలా తీసుకోకూడదని డిసైడ్ చేస్తుంది.
అదే మీరు 100 కోట్లు అనుకున్నారు, 10 కోట్లు అనుకున్నారు. 10 కోట్లు అనుకున్నప్పుడు ఏమైందంటే మీ మిడ్ బ్రెయిన్ మీ సోల్తో కమ్యూనికేషన్ చేసేటప్పుడు మీ సోల్కు ఉన్నటువంటి, అంటే అప్పటిదాకా మీ సోల్ మీలో ఏ ఎనర్జీని అయితే యాక్టివేట్ చేసిందో ఆ ఎనర్జీ ప్రకారంగా ఓకే ఇట్స్ ఓకే అని చెప్తుంది సోల్ ఇట్స్ ఓకే అనగానే మిడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ సంకల్పాన్ని లోపలికి తీసుకుంటుంది. థాట్ అని రాసుకోండి అక్కడ. థాట్ అంటే థింకింగ్కి, ఇది థింకింగ్ స్టేట్. ఏదో 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 పనికిరానివన్నీ ఆలోచిస్తూ ఉంటాం, పనికొచ్చినవి కూడా ఆలోచిస్తాం.